టాపిక్ వచ్చేసి సింప్లిఫికేషన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ చూస్తే ఇది క్వశ్చన్. ఇందులో నెంబర్స్ సేమ్ ఉన్నాయి, సైన్స్ డిఫరెంట్గా ఉన్నాయి, కానీ సేమ్ ఆన్సర్ రాదు అని చెప్తున్నాను నేను. ఇది ఎందుకు రాసినానంటే వెరిఫై దట్ ఈజ్ నాట్ ఈక్వల్, అంటే ఇవి రెండింటిది మీరు సింప్లిఫికేషన్ చేస్తే సేమ్ ఆన్సర్ రాదు అని చెప్తున్నా. 7 - 4 - 2 7 మైనస్ బ్రాకెట్ 4 - 2. ఇప్పుడు మీరు చేయండి. ఫస్ట్ ఈ సింప్లిఫికేషన్ చేసేటప్పుడు మనం బోర్డ్మాస్ రూల్ని ఫాలో అవ్వాలి. బోర్డ్మాస్ రూల్ అంటే ఏంటిదంటే, ఫస్ట్ మనం బ్రాకెట్స్లో ఉన్న నెంబర్స్ని సింప్లిఫై చేసిన తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్ట్రాక్షన్, ఒక్కొక్కటి ఆర్డర్ వైజ్గా మనం సింప్లిఫికేషన్ చేస్తేనే మనకు కరెక్ట్ వాల్యూ అని వస్తుంది. లేకపోతే సింప్లిఫికేషన్లో మీకు రాంగ్ ఆన్సర్ వస్తుంది. మనం ఆర్డర్ వైజ్గా ఫాలో అవ్వాలి. ఇప్పుడు 7 - 4 ఎంత అవుతుంది? 3 - 2 = 1. యాజ్ ఇట్ ఈస్ ఇక్కడ కూడా అంతే. 7 - 4 - 2 ఎంత? 2. ఆన్సర్ ఈస్ ఎంత వస్తుంది? 5. చూడండి, ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 1 వచ్చింది. ఇక్కడ నేను చెప్పింది కూడా అదే, సేమ్ ఆన్సర్ రాలేదండి. నెక్స్ట్ ఇప్పుడు ఇది మల్టిప్లికేషన్లో ఉంది. సో మీరు బ్రాకెట్స్ ఫస్ట్ చేసినా ఇది ఫస్ట్ చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది, ఎందుకంటే టోటల్ మీరు మల్టిప్లికేషనే కదా. 3 4s ఎంత అవుతుంది? 12 × 5 = 16. ఇది ఎంత అవుతుంది? 4 5s 20. 3 20s 60. ఇక్కడ ఆన్సర్ సేమ్ వచ్చింది. నెక్స్ట్ ఇది 1 + 2 × 3 1 + 2 × 3. ఫస్ట్ ఏం చేయాలి? మనం ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూని సింప్లిఫై చేయండి. ఫస్ట్ ఈ బ్రాకెట్లో ఉన్న వాల్యూ ఎంత వస్తుంది? 6 వస్తుంది. 7 వచ్చింది. ఇక్కడ ఎంత వస్తుంది? బ్రాకెట్లో ఉన్న దాన్ని చేయండి. 1 + 2 3 × 3 3 3s 9. చూడండి, ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది, ఇక్కడ వాల్యూ చేంజ్ అయింది. మీకు సింప్లిఫికేషన్లో జస్ట్ ఇది బేసిక్ చిన్న టర్మ్స్ చెప్తున్నాను. నెక్స్ట్ వీడియోలో ఒక 3-4 సైన్స్ వచ్చి ఎలా చేయాలో చెప్తాను. బోర్డ్మాస్ అయితే కంపల్సరీ ఫస్ట్ బ్రాకెట్స్, తర్వాత డివిజన్ని సాల్వ్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మీరు ఇది సాల్వ్ చేయండి. ఈ వాల్యూ ఎంత వచ్చిందో నాకు కామెంట్ చేయండి.